ఏపీ శాసనమండలి డిప్యూటీ చైర్మన్ అభ్యర్థిగా తుమాటి మాధవరావును వైసీపీ ప్రకటించింది. అధినేత నిర్ణయంతో ఏకీభవించిన వైసీపీ ఎల్పీ సభ్యులు తుమాటికి జై కొట్టారు. మండలిలో వైసీపీకి బలం ఉంది కాబట్టి ఆయన ఎన్నిక లాంఛనమే. అయితే ఆయన్నే పార్టీ ఎందుకు ఎంచుకుంది? రాజకీయంగా ఆయన చరిత్ర ఏంటి? ప్రకాశం జిల్లా కందుకూరు నియోజకవర్గానికి చెందిన తుమాటి మాధవరావు 2014 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరారు. 2014 ఎన్నికల్లో కందుకూరు టికెట్ ఆశించి భంగపడిన పార్టీ కోసం పనిచేశారు. 2019లోనూ సీటు రాకపోయినా పార్టీ కోసం కష్టపడి పనిచేశారు. మాధవరావును గుర్తించిన వైసీపీ నాయకత్వం ఆయనకు 2021లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా అవకాశం కల్పించింది. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక మంది నేతలు కూటమిలోని వివిధ పార్టీల వైపు చూశారు. కానీ పలువురు ఎమ్మెల్సీలు మాత్రం జగన్ వెంటే తమ రాజకీయ ప్రయాణమని తేల్చేశారు. అలాంటి నాయకుల్లో తుమాటి మాధవరావు గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ముఖ్యంగా వైసీపీ అధికారం కోల్పోయిన తర్వాత పార్టీ వాదనను బలంగా వినిపించడంలో ముందుంటున్నారనే వాదన ఉంది. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కూటమి బలంగా ఉంది. అలాంటి పరిస్థితుల్లోనూ వైసీపీ తరపున యాక్టివ్గా తన వాయిస్ వినిపిస్తున్నారు మాధవరావు. గత 2 ఏళ్లుగా మండలి లోపల బయట అధికార కూటమిని ఎదుర్కోవడంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. పార్టీ తరపున అనేక అంశాల్లో మాట్లాడుతూ అధికార పార్టీని టార్గెట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. మండలిలో అధికార పార్టీకి ధీటైన జవాబు ఇచ్చే వైసీపీ నాయకుల్లో తాను కూడా ఒకడినని గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ రకంగా వైసీపీ నాయకత్వం నమ్మదగిన నాయకుడు జాబితాలో చేరిపోయారు. మండలిలో మాత్రమే కాదు, గత 2 ఏళ్లుగా వైసీపీ క్షేత్రస్థాయిలో చేస్తున్న పోరాటంలోనూ తుమాటి మాధవరావు పాల్గొంటున్నారు. ఇండోసెల్ కంపెనీ కోసం కరేడు ప్రాంత రైతుల నుంచి బలవంతపు భూసేకరణ చేపట్టవద్దంటూ ప్రముఖంగా ఆందోళన చేశారు. రామాయపట్నం పోర్టు ప్రైవేటీకరణ, భూసేకరణలో అవకతవకలు వంటి స్థానిక అంశాలపై పార్టీ తరపున పోరాడారు. తిరుమల లడ్డు వ్యవహారం, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ చేపట్టిన పోరాటంతో పాటు ప్రకాశం జిల్లాల పార్టీ చేపట్టిన కార్యక్రమాల్లో తన వంతు పాత్ర పోషిస్తూ ముందుకు సాగుతున్నారు. వైసీపీ చేపడుతున్న నిరసనల్లోనూ యాక్టివ్గా పాలు పంచుకుంటున్నారు. ఇలా వైసీపీ నాయకత్వం దృష్టిలో మంచి మార్కులు వేయించుకున్న తుమాటి మాధవరావు ఇప్పుడు మండలి డిప్యూటీ చైర్మన్ రేసులోకి వచ్చారు.